హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాలలో వడగండ్ల వాన పడుతోంది. శ్రీలింగంపల్లి, జగద్గిరిగుట్ట, కుక్కట్పల్లి పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఇప్పటికే పలు చోట్ల భారీ వర్షాలు, ఈదురుగాలులతో జనం అతలాకుతలమయ్యారు. వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్లలోనూ ఈదురుగాలులు వర్ష బీభత్సం సృష్టిస్తోంది. హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి అందజేస్తారు. మహేందర్ రెడ్డి, తెలంగాణ ప్రజలంతా ఎప్పుడెప్పుడు వర్షం పడుతుందా, ఎప్పుడెప్పుడు చల్లగాలు వీస్తున్నాయని ఎదురు చూస్తున్నారు. మండల్లో తట్టుకోలేక. సో మొత్తానికైతే తెలంగాణలో వర్షం వాతావరణం అయితే చల్లబడింది. ఎండల నుంచి ప్రజలకు కాస్త ఉపశమనం లభించిందని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కూడా కురుస్తుందని చెప్పొచ్చు. తెలంగాణలో వాతావరణం పూర్తిగా చల్లబడి ఎండల నుంచి ప్రజలకు ఉపశమనం లభించడం చాలా మంది కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ లోని కొంపల్లి, నిజాంపేట్, కూకట్పల్లి, మియాపూర్, చంద్రనగర్, గచ్చిబౌలి, రాయదుర్గం, షేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్, పటాన్చేరు పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపుతో కూడిన వర్షం అయితే ఇంకా కూడా పడుతూనే ఉంది. ఇటు మియాపూర్ లో వడగళ్ల వాన కురిసింది. మరో 3 గంటల పాటు కూడా హైదరాబాద్ లో జల్లులు పడతాయని వాతావరణ కేంద్రం కూడా వైపు ప్రకటించింది. ఇక నేడు మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారి ఉరుములు మెరుపుతో జిల్లాలో వర్షం కురిసింది. నేడు మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా భారీ ఎండ, దాదాపు 44 డిగ్రీల ఎండ వరకు కూడా హైదరాబాద్ ప్రజలను అయితే ఇబ్బంది గురి చేసింది. సో ఒక్కసారిగా గంట లోపలనే పూర్తిగా వాతావరణం అయితే ఒక్కసారిగా మారిపోవడంతో కాస్త ఉపశమనంగానే భావిస్తున్నారు. ఇక జిల్లాల పరంగా చూసుకున్నట్లయితే ఉమ్మడి కరీంనగర్, కొమరంభీం, ఆసిఫాబాద్, ములుగు జిల్లాలో పలు చోట్ల ఈదురుగాలతో భారీ వర్షం అయితే పడుతుంది. సో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మానకొండ, హజూరాబాద్, పెద్దపల్లి, మాండ్యాల, పెగడపల్లి, వేములవాడ, ఉమ్మడి జిల్లాలో వాజేడులో కూడా వెంకటాపురం, మంగపేటలో భారీ వర్షం కూడా పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో అలాగే ఇటు కొన్ని జిల్లాల్లో కూడా మేఘాలతో అయింది. కరీంనగర్ లో భారీ వర్షం అయితే కురిసిందని చెప్పుకోవచ్చు. అలాగే ఈదురుగాలు దాటికి మొత్తం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్న జనజాగరణ సభ టెంట్ కూడా కూలిపోయాయి. ఇటు కుర్చీలు కూడా చెల్లాచెదరైన వర్షం పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి పొలిటికల్ హీట్ ఒకవైపు తెలంగాణలో నడుస్తున్న నేపథ్యంలో ప్రచారంలో ఈ వర్షం కాస్త ఒక్కసారిగా రావడంతో కాస్త నగర ప్రజలతో పాటు మొత్తం రాష్ట్ర ప్రజలంతా కూడా కొంత ఉపశమనంగానే భావిస్తున్నారు. దీనంతా కూడా ఇలాగే వాతావరణం కొనసాగాలని కూడా చాలా మంది కోరుకుంటున్న పరిస్థితి కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి.